తొవ్వెంట పోతుంటే 10 రూపాయలు కనబడ్డాయి అనుకోర్రి, అటు ఇటు చూసి ఎమ్మటే జేబులేసుకుంటారు. బండి మీద పోతుంటే ఎవరిదన్నా ఫోన్ కింద పడితే చూడంగానే స్విచ్ ఆఫ్ చేసి జేబులేసుకుంటారు. గిట్లనే ఎవరిదన్నా చైన్ తగి పడిపోతే అబ్బా మా పంట వండిందిరా అనుకొని బంగారం దుక్కునాన్ని కురుకుతారు. పుక్కట్లు వస్తుందంటే ఎవరు ఇచ్చి పెడతారు మరి? ఆ పూటకు తప్పించుకుంటే మనకే ఫాయిదా అనుకుంటారు ఎవ్వలైనా. కానీ గీ అన్నలు అట్లా కాదుల్లో. 3 బస్సులు 3 ప్యాసింజర్లు 19 లక్షల సొమ్ము. పబ్లిక్ పైకం పైలంగా అప్పచెప్పినందుకే ఈ సన్మానం. సూర్యాపేటల ఓ గక్క బస్సుల బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతే కండక్టరు డ్రైవరు డిపో వాళ్ళకి చెప్పి వాపస్ ఇప్పించిండ్రు. అండ్లా 6 లక్షల 20 బంగారం ఉన్నదట. శంషాబాద్ గాలి మోటార్ డిపోకెళ్లి పట్నం వస్తున్న బస్సుల ఒకలు 8 లక్షల బంగారం ఉన్న సంచి మర్చిపోతే ఎమ్మటే అప్పచెప్పిండ్రు. మాదాపూర్ శిల్పారామం దగ్గర ఓ గన్న బ్యాగ్ ఇడిచిపెట్టిపోతే అండ్లున్న 3.5 లక్షల పైకం ఇచ్చేసిండ్రట. ఎవ్వరు చూడలేదు కదా అని జేబులేసుకోకుండా నియతిగా డ్యూటీలు వేస్తున్నందుకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సారు గిట్ల తారీఫ్ చేసిండు. మునుపు కూడా అచ్చంపేటకెళ్లి హైదరాబాద్ వస్తున్న బస్సుల 13 లక్షల ఇలువగల సొమ్ము అప్పచెప్పిండు గీ అన్న. బస్ స్టాప్ వచ్చిందని దిగే ఆత్రంలా పబ్లిక్ బ్యాగ్ లో ముచ్చట మతికొస్తలేనట్టుంది. ఆర్టీసీ బస్సు కాబట్టి పైకం వాపస్ వస్తుంది. అదే ఇంకే బండిలనైనా కష్టమే. బస్సులు దిగేటప్పుడు ఆత్రమాత్రం చేయకుండా ముందే బ్యాగులు దగ్గర పెట్టుకోర్రి జరా.